నమస్కారం అందరికీ, ఎలా ఉన్నారు? ఇతను వచ్చేసి తెలుగు దుబాయ్లోనే ఉంటాడు. రీసెంట్ ఒక 6 months అవుతుంది దుబాయ్ వచ్చేసి. సో మనం ఈరోజు ఈ వీడియోలో అడుగుదాం ఇక్కడ నెలకు ఉండడానికి బడ్జెట్ ఎంత అవుతుంది, ఫుడ్ కానీ రూమ్ కానీ అండ్ జాబ్ విశేషాలు ఎలా ఉన్నాయి. సో ఇదంతా ఒక డీటెయిల్ వీడియో అయితే చేద్దాం, సరేనా? సో ఫస్ట్ క్వశ్చన్ అది బ్రో, ఇది ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఇండియా హైదరాబాద్ ఎక్కడ? మనది ఆర్మూర్ సైడ్, దమ్మన్నపేట్. ఓకే, డిస్ట్రిక్ట్, తెలంగాణ. సో దుబాయ్ ఎప్పుడు వచ్చినావు? 6 months 7 months అయింది. 6 months 7 months అవుతుంది. నార్మల్గా కన్వర్జేషన్ ఇది రా టాక్స్ ఉంటాయి, సో ఏం స్క్రిప్టెడ్ ఉండదు, నార్మల్గా మాట్లాడుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఎన్ని మంత్స్ అవుతుంది వచ్చి? 7 months 7 to 8 months అవుతుంది. 6-7 నెలలు అవుతుంది. 7 నెలలు. ఓకే, దుబాయ్ వచ్చిన తర్వాత ఫస్ట్ తిన్నది ఏంటిది? ఫస్ట్ విన్నది ఏమన్నదంటే, నేను అసలు వచ్చేది వాడిని కాదు కానీ కొంచెం ప్రాబ్లం తోటి వచ్చిన ఇటు. ఓకే, అందుకని వచ్చి ఉన్న 3 months అట్లా ఖాళీగానే వస్తున్నా. 3 months ఏం పని లేకుండా ఏం లేదు. ఒకటి మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ దుబాయ్ వచ్చిన తర్వాత చికెన్ తిన్నావా? చికెన్ మటన్ ఏమన్నా? రోజు చికెన్. రోజు చికెన్ ఫిష్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన తర్వాత మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే నార్మల్గా విజిట్ మీద? మా తమ్ముడు ఉన్నాడు. మీ తమ్ముడు ఉన్నాడా? మా తమ్ముడు. ఓకే, మీ తమ్ముడు ఉంటాడు ఇక్కడనే ఉంటాడు, జాబ్ చేస్తాడు. సో అతని త్రూలో వచ్చాడు. మా తమ్ముడు రమ్మన్నాడు, వచ్చినా నేను. ఓకే, సో ఇక్కడ కూర్చున్నావు కొంచెం. ఓకే, ఇక్కడ కూర్చో. సో మీ తమ్ముని త్రూలో వచ్చినావు. వచ్చిన తర్వాత జాబు ఎన్ని నెలలకు ఎన్ని రోజులకు దొరికింది? జాబు వెంటనే దొరికింది. వెంటనే అంటే మా తమ్ముడు చూసిండు. చూసిన తర్వాత వచ్చినావా? వచ్చిన తర్వాత చూసిండు? లేదు, ఫస్ట్ స్టార్టింగ్ నేను వచ్చేసిన. అంటే కొంచెం నేను ఆల్రెడీ మలేషియా పోయిన 2 years. ఓకే, అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన. కొంచెం వేరే ప్రాబ్లం ఉండే, పర్సనల్ ప్రాబ్లం అది. ఆ ప్రాబ్లం తోటి అక్కడ నచ్చాక వెంటనే వచ్చేసిన. 1 month లోనే ఇటు వచ్చేసిన, దుబాయ్ వచ్చేసిన. ఓకే, అక్కడ ఉండిపోతే ఇటు వచ్చేసిన నేను. ఓకే, దుబాయ్ జాబ్ చేద్దామని. ఇక్కడ చేద్దామని. ఓకే, అట్లా 1 month అట్లా ఖాళీగానే ఉన్నా, తిరిగినా. కొంచెం ఇంటి సైడ్ నుంచి బాధ పోవాలని ఇటు తిరిగినా కొంచెం. ఓకే, సో అప్పుడు మా వాడు ఒక జాబ్ చూసిండు వాళ్ళ కంపెనీలోనే, సేల్స్ మ్యాన్లా. ఓకే, అది చేసిన. అది నచ్చలేదు నాకు. ఇక్కడ దుబాయ్లో అది నచ్చక అది వదిలేసిన. అంటే నచ్చట్లేదు ఇక్కడ దుబాయ్లో నాకు, ఎందుకంటే వేరే ప్రాబ్లం ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లం. ఇప్పుడు జాబ్ చేస్తున్నావా, నార్మల్గా ఉన్నావా? ఇప్పుడు జాబ్ చేస్తలే, ఏం చేస్తలే, ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నా. ఇప్పుడు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇక్కడ 6 నెలలు అవుతుంది అన్నావు. 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఓకే, 6 నెలల తర్వాత ఎన్ని నెలలు జాబ్ చేసినావు? అదొకటి చేసిన, సేల్స్లో ఒకటి చేసిన, ఒకటి క్లబ్లో చేసిన, నైట్ డ్యూటీ. అది వదిలేసిన. ఇంకా ఓన్ ఐడి తీసుకున్నా. ఓకే, ఓన్ ఐడి మీద ఇది చేసినావా ఈవెంట్ జాబ్స్? ఓన్ ఐడి మీద చేసిన. ఓకే, ఓన్ ఐడి అంటే ఇంటికి పోయి రావచ్చని అది తీసుకున్నా. 2 లక్షలు పెట్టి అది తీసుకున్నా. ఓకే, అయినా నచ్చట్లేదు, ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నా. అంటే నా పర్సనల్గా మ్యాటర్ వేరే అది. ఓకే, అంటే పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇంటికి పోదామని చూస్తున్నా. ఓకే, సో అది ఏం మర్చిపోదామని వచ్చినానో అది కూడా అయితలేదు, అందుకనే వెళ్ళిపోదామని చూస్తున్నా నేను. ఓకే, ఇంటికి పోదామనుకుంటున్నావు. సో ఇక్కడ అంటే జాబు ఫస్ట్ సాలరీ ఎంత వచ్చింది నీకు దుబాయ్లో? సాలరీ అయితే మంచిగా ఉండే, మా వాడు చూసిండు, పర్లేదు. సేల్స్ మ్యాన్లా ఎంత ఉండే ఫస్ట్? ఇక్కడ అయితే 3,000 3,500. సేల్స్ మ్యాన్లా? ఓకే, బాగానే ఉంది, అందరూ ఉందా? బాగానే ఉంది, అంటే రిఫ్రెష్ మా వాడు. ఓకే, రిఫరెన్స్ వచ్చింది రిఫ్రెష్లో. ఓకే, 3,000 అంటే బాగానే ఉంది. మరి బాగానే ఉంది. ఓకే, పని చేస్తే బాగానే ఉంది, కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని. ఓకే, సో ఇంటికి పోయి మళ్ళీ వస్తావా, మరి అక్కడనే ఉంటావా? ఇక అటే ఉండిపోదామని చూస్తున్నా. ఓకే, ఇవన్నీ డబ్బులు వేస్ట్ కాబట్టి 2 సంవత్సరాల గురించి విదేసుకున్నావుగా, అది వేస్టే అవుతుంది. ఇక నేను ఉందామనుకున్నా కానీ అది పర్సనల్ విషయంలో వెళ్ళిపోదామని చూస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మరి మీకు నెలకి తినడానికి రూమ్కి ఎంత డబ్బులు వస్తాయి? సరే, తినడానికి ఎంత ఖర్చు అయితే డబ్బులు? తినడానికి అయితే ఎక్కువనే అవుతుంది. ఇండియన్ అంటే మేము ఖర్చు పెడుతుంది 400-500 అవుతుంది, నేను మా తమ్ముడు ఇద్దరికి. ఎందుకంటే మావాడు రోజు చికెనే, అది ఉండకపోతే అది తినడు. చికెన్ కావాలి రోజు. మామూలుగా పని చేసుకునే వాళ్ళకు 200 అయితే ఎక్కువ. 200 అయితే ఎక్కువ ఇక్కడ. ఇప్పుడు మీకు 500 అవుతున్నాయి, మా ఇద్దరికి 500 అవుతుంది. అంటే 50 రూపాయలు ఎక్కువ మీకు. 250 అంటే ఇండియన్ రూపీల 24,000 రూపాయలు అయితే, సార్ 12,000 రూపాయలు అయితే నెలకు తిండికి. చికెన్ కాబట్టి కొద్దిగా 50 రూపాయలు ఎక్కువ అవుతున్నాయి. ఓకే, రూమ్ రెంట్ ఎంత ఉంది మరి మీకు? మాకు రూమ్ రెంట్ స్టార్టింగ్ ఏమో మేము మా తమ్ముడు రూమ్లో ఉన్నా అంటే
ఆయన 2000 మాట్లాడుకోలేదా 2000 రూమ్ తీసుకున్నాడు పెద్దది. అంటే మేము ముగ్గురం వచ్చినాము. ఒక అతనేమో వెళ్ళిపోయిండు వేరే దగ్గరికి. అయితే మేము ఇద్దరం ఉన్నాం. ఒక 2 months ఉన్నాం అందులోనే 2000 దాంట్లో. ఇప్పుడు వేరే చేంజ్ చేసినాం. ఇప్పుడు 1200 ఉంది ఇప్పుడు రూమ్ రేట్. ఒక్కరికి ఎంత పడుతుంది అన్నట్టు? ఇప్పుడు ఒక్కడికి 600 dirhams. పార్టీషన్ కాదు, సపరేట్ రూము. పెద్దగా ఉంటుందా పార్టీషన్? పెద్దగా ఉంటుంది. ఓకే. సో 600 రూమ్కి 250 ఫుడ్కి. ఇంకా పర్సనల్గా ఖర్చులు ఏముంటాయి మీకు? ఎప్పుడైనా తాగడానికి మందుకు అదొక నెలకి ఎంత రావచ్చు? అంటే ఎప్పుడో అది చుట్టి రోజు ఉంటుంది. అది చుట్టి రోజు అవుతుంది, వీకెండ్స్ నాడు. సో అదొక 40 dirhams అట్లా రావచ్చు. అంతే ఏముండదు కానీ ఏదో తక్కువ 2-3 బీర్లు అంతే. వారానికి 2-3 బీర్లు అంటే బాగానే అవుతాయి కదా బ్రో. 15 dirhams అంటే వారానికి 30-60 రూపాయలు వీకెండ్కి. అంతే వీకెండ్. సో ఇంకా మరి బయట తినడానికి ఛాయలు ఏమైనా సమోసాలు వీటికి ఏమైనా అయితే? బయట ఏం సరిగా ఫుడ్ ఉండదు కదా ఇలా. అంటే ఓన్లీ ఛాయ్ ఎక్కువ అవుతారు. ఛాయ్ అయితే పక్కా. అది పొద్దున సాయంత్రం అదొక 2 dirhams రోజు. ఓకే. సో ఇది ఫుడ్ 250, రూమ్కు 600 ప్లస్ మందుకు 60 రూపాయలు అండ్ ఛాయలు ఒక 60 రూపాయలు. ఇది మెట్రోకు అవి రోజు డ్యూటీ పోవడానికి దానికి ఒక 100 dirham అనుకో. ప్రజెంట్ చేస్తలేవు కాబట్టి ఇంకా అది లేదుగా. సో అది 100 dirhams వస్తాయి అన్నట్టు. దగ్గరేనా ఆఫీసు? లేదు, దూరం ఉంటుంది. అంటే పాస్ ఉంటాయి ఇక్కడ 230 dirhamsకి నెలకి? పాస్ అని కాదు కానీ నేను మెట్రో పోతాను. నేను అంటే మెట్రోకి పాస్ రీఛార్జ్ చేసుకుని పోతావు రోజు 20 dirham. అంటే మెట్రో ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి మొత్తం పోయి రావడానికి 10 dirham అవుతుంది. పోయి రావడానికి అట్లాంటి ఎక్కువ అవుతాయి డబ్బులు. మరి రోజు 10 dirham అనుకో. రోజు 10 dirhams అంటే పాస్ బాగుంటుంది. 230 పాస్ వస్తాయి. నెల రోజులు అన్లిమిటెడ్ ట్రావెల్ చేయొచ్చు మనం. అది వేసుకో, బెస్ట్ ఉంటుంది కానీ మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. అందుకని అంటే రోజు రెగ్యులర్గా నేను కన్ఫర్మ్ లేదు నాకు. హైదరాబాద్లో దుబాయ్లో ఉండడం. ఓకే. సో కన్ఫర్మ్ లేదంటావు? ఓకే. సో ఇంకా మరి దుబాయ్ కొత్త వచ్చే వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నాం? ఏమన్నా మెసేజ్ చిన్నగా కొత్త విజిట్ మీద వచ్చే వాళ్ళకి? విజిట్ మీద అయితే అస్సలు రావద్దు. విజిట్ మీద అయితే ఎందుకు? విజిట్ మీద అయితే ఇప్పుడైతే జాబ్ అయితే కష్టం అన్న. దొరకడం కష్టం జాబ్. ఓకే. అప్పట్లో దుబాయ్ వేరే ఉండే, ఇప్పుడైతే మొత్తం చేంజ్ అయింది. ఓకే. అంటే స్కిల్ నేర్చుకుని వస్తే జాబ్ దొరకచ్చు, కానీ ఇట్లా నార్మల్గా విజిట్ మీద ఏదో ఒక పని నేర్చుకొని రావచ్చు. ఇక్కడ జాబ్ ఉంటుంది. మనం ఇట్లా తిరగడానికి విజిట్ మీద వచ్చి ఇట్లా జాబ్ చూసుకుందామంటే చాలా కష్టం. చాలా మోసపోతాడు ఇక్కడ దుబాయ్లో. అంటే మోసం అంటే పైసలు తీసుకొని జాబ్ ఇప్పిస్తా అంటారు, కానీ వాళ్ళు పైసలు తీసుకుంటారు కానీ జాబులు ఇయ్యారు. మొత్తం ప్రిపేర్ అయ్యి రావాలి. ఓకే. ఏజెంట్ తరఫున అయితే ఓకే, కానీ ఇట్లా విజిట్ వీసా వచ్చి ఇలా చూసుకుందామంటే చాలా ఖర్చు అవుతుంది. మనం ఇండియా నుంచి వస్తే ఏం పైసలు తీసుకురాం, కానీ ఇక్కడ వేరే కల్చర్ వేరే, అంటే బాగా ఖర్చు అవుతుంది విజిట్ వీసా అనేది. మళ్ళీ దానికి 2 months అది జాబ్ దొరకకపోతే మళ్ళీ వీసా అయిపోయాలి దానికి. అవన్నీ ప్రాబ్లం అవుతుంది. రూమ్ ఫుడ్ కూడా ఉంటుంది, మళ్ళీ రూమ్ ఫుడ్ అవన్నీ చూసుకోవాలి కదా. ఓకే. సో అదే అనమాట, విజిట్ మీద వచ్చే వాళ్ళకి అది సెషన్ ఇస్తావు. అదే. ఇంకా మరి సో ఇంతకుముందు ఏ కంట్రీ? మలేషియా వెళ్ళారు. మలేషియా తర్వాత ఇది దుబాయ్. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి? బిజినెస్ స్టార్ట్ చేద్దామని. అంటే ఏ టైప్? మెన్స్ వేర్ పాతది బట్టల షాప్. ఫస్ట్ బట్టల షాప్ ఉండే నాది. అందులో లాస్ వచ్చాయని ఇక్కడికి మలేషియా వెళ్ళిపోయినా. మలేషియా. ఓకే. ఇప్పుడు మలేషియా నుంచి ఇంటికి వచ్చిన. ఎక్కడికి ఓను అనుకున్నా కానీ కొంచెం ఆ ప్రాబ్లం వల్ల కొంచెం మర్చిపోదామని ఇటు వచ్చిన దుబాయ్. ఓకే. ఇక్కడ మావాడు ఉన్నాడని మావాడు తీసిన టికెట్ విజిట్ వీసా. ఓకే. వచ్చి అన్న అక్కడ ఏముంటావని మావాడు తీసిండు, వచ్చేసిన నేను. ఓకే. సో ఫైనల్గా అయితే మళ్ళీ ఇంటికి మళ్ళీ అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఇంటికి పోదామని చూస్తున్నా, ప్లానింగ్ ఉంది. ఆల్ ద బెస్ట్. ఏం పేరు బ్రో? సురేష్. పూర్తి పేరు? ఉగ్లావత్ సురేష్. ఓకే. నిజామాబాద్ డిస్ట్రిక్ట్, భీమన్న, కమ్మర్పల్లి మండల్, దమనపేట. ఓకే గైస్, ఇది మనది చిన్న రాటాల్ అనమాట. నార్మల్గా ఎక్కడ కట్టలేకుండా అక్కడికి వెళ్ళి తిరుగుకుంటా వెళ్ళి మాట్లాడేసాం. సో ఇది మయోన్ బయోగ్రఫీ, సరేనా? స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు ఇది ఇతను చేసిన
మిస్టేక్ ఉంది, నేర్చుకున్నది ఉన్నది, ప్లస్ ఇంతే ఇక దుబాయ్కి నచ్చకైతే వెళ్ళిపోతుంది. దుబాయ్ వద్దామంటే ఏదో ఒకటి నేర్చుకుని రండి అంతే. సో నార్మల్గా అయితే రాకండి అని చెప్తున్నాను. నార్మల్ అయితే కష్టం, ఇప్పుడైతే ఈ దుబాయ్లో అయితే ఇప్పుడైతే చాలా కష్టం అన్న. ఓకే. సో గైస్ నాకైతే చెప్పండి ఇలాంటి వీడియో చేయాలా వద్దన్నది. సో రా టాక్స్ ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి వీడియో చేయాలా వద్దన్న నా కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ చేయాలని చెప్తే నేను నార్మల్గా మన తెలుగు వాళ్ళతో కలిసి ఇలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఇక్కడి వరకు చూస్తే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఆల్. బాయ్ బ్రో. మరి మన వాళ్ళకు మీ రూము మీ బిల్డింగ్ చూపిస్తారు, ఎలా ఉందన్నది? రూము చూపిస్తా, ఇప్పుడైతే కాదు కానీ నెక్స్ట్ సాటర్డే రోజు కలుద్దాం, చూపిస్తా, అన్నీ చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో పక్కా. షూర్ బ్రో, నెక్స్ట్ వీడియోలో చూపించాలి మరి. ఓకే ఓకే పక్కా. ఓకే, బాయ్ బాయ్.